ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు మూసీ నది ఏ మూసీ నది నదిని మూసీ నది మురికాలు ముఖం కడుక్కోమని వాడిని 1,00,000 కోట్లు తెస్తాను. ఏడికెళ్ళి తెస్తాను? నీకు రైతులకే ఇస్తాను, పైసలు లేవు. ఏడికెళ్ళి ఇస్తాను? ఎక్కడ లేవు పైసలు. డ్రామాలు చేస్తుంటాడు వీడు. అంత మొత్తం డ్రామాలు చేస్తాడు. మంత్రివర్గ విస్తరణ కూడా చేయడు. మంత్రివర్గ విస్తరణ మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆదేశం వస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకే చేస్తాడు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు మూసీ నది ఏ మూసీ నదిని మూసీ నది మురికాలు ముఖం కడుక్కోమని వాడిని 1,00,000 కోట్లు తెస్తాను. ఏడికెళ్ళి తెస్తాను? నీకు రైతులకే ఇస్తాను, పైసలు లేవు. ఏడికెళ్ళి ఇస్తాను? ఎక్కడ లేవు పైసలు. డ్రామాలు చేస్తుంటాడు వీడు. అంత మొత్తం డ్రామాలు చేస్తాడు. మంత్రివర్గ విస్తరణ కూడా చేయడు. మంత్రివర్గ విస్తరణ మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆదేశం వస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకే చేస్తాడు. లంక బిందెల కోసం వచ్చిన ఈ రైఫిల్ రెడ్డికి ఖాళీ బిందెలు కనబడ్డాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు, వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ అందరు కలిసి స్కెచ్ చేసి ఏంటంటే మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చిన ఈ మూసీ రెడ్డిని మూసీ నదిలోనే పాత్ర పెడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. లంక బిందెలు లేకపోతే ఖాళీ బిందెలు కనబడ్డాయి. ఇప్పుడు మొత్తం ఏ ప్రపంచ బ్యాంకోడో, ఏ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకోడో, జపాన్ డెవలప్మెంట్ బ్యాంకోడో పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించడం పేరుతో మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చిండు. వీడి పేరు గజనీ రెడ్డి, మూసీ రెడ్డి అవుతాడు. నువ్వు రేవంత్ అన్న అని మేమందరం పిలుస్తుంటే నేను రేవంత్ అన్న అని కాదు, నేను గజనీ అని చెప్తున్నావు. మరి నీవే తెలుసుకోవాలి. మా ఖమ్మం